తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమి పాలనలో పచ్చ ముఠాల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. అధికార మదంతో చెలరేగిపోతున్నారు. తాజాగా కదిరిలో సుమారు 4 కోట్లు విలువ చేసే ల్యాండ్ విషయంలో ఒక టీడీపీ నేత గోల్మాల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి మండలం నడింపల్లికి చెందిన మల్రెడ్డికి 3 కొడుకులు 2 కూతుళ్లు. ఆయనకు 44 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 1052లో 3 ఎకరాల 65 సెంట్ల భూమి ఉంది. దీని విలువ సుమారు 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ విలువైన భూమిపై టీడీపీ నేత సుదర్శన్ రెడ్డి కన్నుపడింది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని నిబంధనల ప్రకారం 5 పిల్లలు పంచుకోవాలి. అయితే టీడీపీ నేత సుదర్శన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి మొత్తం భూమిని మల్రెడ్డి కుమారుల్లో ఒకరైన ఈశ్వర్రెడ్డి పేరు మీద 1B చేయించారు. అనంతరం ఈశ్వర్రెడ్డి నుంచి 3 ఎకరాల 65 సెంట్ల భూమిని సుదర్శన్ రెడ్డి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో మిగిలిన 2 అన్నదమ్ములు వారికి జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని, అందుకు కారణం సుదర్శన్ రెడ్డి టీడీపీ నేత కావటమేనని బాధితులు వాపోయారు. తమ తండ్రి ఆస్తిలో న్యాయంగా తమకు రావాల్సిన వాటాను ఇప్పించాలని శివారెడ్డి, రవీందర్ రెడ్డి వేడుకుంటున్నారు. కదిరిలో ఇప్పటికే కోట్ల విలువ చేసే భూములను టీడీపీ నేతలు కబ్జా చేసిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలను సైతం పచ్చముఠాలు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.